నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ మొండి మొగుడి మొరటు ప్రేమ పార్ట్ 3. ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? రాజమణి గారి భవనంలో కొత్త కోడలిగా అడుగుపెట్టిన ఆమెకు శోభనం గదిలో జరిగిన ఆ సన్నివేశం గుర్తుకి వచ్చిన ప్రతిసారి ఒళ్ళు జలచరించిపోతుంది. వాసుదేవ్ కనిపించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా స్నానం చేసింది. అయితే తన ఒంటిపై ఉన్న గాయాల మచ్చలను చూసుకున్న క్షణం ఆమె గుండె మళ్ళీ బరువెక్కిపోయింది. ఇదంతా నా జీవితంలో ఎందుకు జరిగింది అని తనలో తానే ప్రశ్నించుకుంది. రెప్పల చాటున దాచుకున్న కన్నీళ్లకు ఇక అడ్డుకట్ట వేయలేకపోయింది. కళ్ళల్లో నుంచి జారి పడుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉండగానే ఆ ఇంట్లో పనిచేసే ఒక పెద్దావిడ గదిలోకి వచ్చింది. అమ్మా, మిమ్మల్ని పెద్దమ్మగారు పిలుస్తున్నారు అంది. ఆమె వెంటనే తన కన్నీళ్లను దాచుకొని ఆవిడ వెంటే బయటికి వచ్చింది. పెళ్లికి వచ్చిన బంధువులందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉదయం అల్పాహారం కోసం అందరూ కూర్చోవడానికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా బయట నుంచి వినిపించిన ఒక భయంకరమైన అరుపు ఆ ప్రశాంతతను చీల్చేసింది. అయ్య బాబోయ్, కొట్టకండి బాబు! ఆ అరుపు విని ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ అరుపులు కొత్తవి కాకపోవచ్చు, కానీ ఆ ఇంటి గడప లోపలికి కొత్త కోడలిగా వచ్చిన ఆమెకు మాత్రం అవి గుండెను గుబులు మనిపించాయి. భయంగా బయటికి వెళ్ళి చూసిన ఆమెకు కనిపించిన దృశ్యం అది చూసి ఊపిరి కూడా ఆగిపోయినట్టు అయిపోయింది క్షణం పాటులో. అక్కడ వాసుదేవ్ కోపంతో ఊగిపోతూ ఒక యువకుడిని చితకబాదుతున్నాడు. అతని కళ్ళల్లో కనికరం లేదు, ముఖంలో జాలి లేదు. ఎదుటివాడు ప్రాణభయంతో వేడుకుంటున్నా అతని కోపం మాత్రం తగ్గడం లేదు. బాబు, వదిలేయండి బాబు, నా కొడుకుని క్షమించండి అంటూ ఆ యువకుడి తండ్రి వాసుదేవ్ కాళ్ళ దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు. వయసులో ఎంతో పెద్దవాడైన ఆ మనిషి చేతులు జోడించి కాళ్ళు పట్టుకొని క్షమించమని ప్రాధేయపడుతున్న దృశ్యం ఆమె మనసును కలిచివేసింది. కానీ వాసుదేవ్ మాత్రం అతని వైపు ఒక్కసారి కూడా జాలిగా చూడలేదు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాదు, నీ వెనక ఉన్న వాళ్ళందరినీ ఇలాగే చేస్తాను అని కోపంగా అతని మాటల్లోనే కఠినత్వాన్ని చూస్తూ ఆమె గుండె వణికిపోయింది. అసలు ఇతనికి మనసంటూ ఉందా? ఎదుటివాడు తప్పు చేసి ఉంటే మాట్లాడి అడగవచ్చు కదా, కొట్టడమే పరిష్కారమా? పైగా వయసులో పెద్దవాడైనా ఆ మనిషి తన కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా ఇతనిలో కాస్తైనా జాలి కలగలేదు అని ఆమె మనసులో వాసుదేవ్ పట్ల అసహ్యం మరింత పెరిగిపోయింది. శోభనం గదిలో తనని బాధ పెట్టిన వాసుదేవ్ రూపం ఒకవైపు, ఇప్పుడు ఒక మనిషిని నిర్దాక్షిణంగా కొడుతున్న రూపం మరోవైపు. ఆమె కళ్ళల్లో అతని గురించి ఏడుపడుతున్న చిత్రం మరింత భయంకరంగా మారిపోయింది. ఈ మనిషితో నేను జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలా అనే ఆలోచన వచ్చేసరికి ఆమె గుండెల్లో భయం కంటే ఎక్కువగా దేశమే పుట్టుకొచ్చింది. ఆ క్షణంలో ఆమెకు వాసుదేవ్ ఒక మొరటు మనిషిలా కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడిలా కనిపించాడు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేక ఆమె వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. కొత్త పెళ్లి కూతురు తులసి, మన కథలో హీరోయిన్ పేరు తులసి. ఇప్పటి వరకు ఆమె పేరు చెప్పలేదు కదా. బంధువుల మధ్య మొహమాటంగా టిఫిన్ చేయడానికి కూర్చుంది. అప్పుడే బయట నుంచి వాసుదేవ్ లోపలికి వచ్చాడు. అతని చేతికి రక్తపు మరకలు కనిపించగానే తులసి గుండె ఒక్కసారిగా దడదడలాడింది. ఒరేయ్ విధవ, ఆ విధవని కొట్టి వాడి రక్తం నీ చేతికి అంటించుకున్నావా? కనీసం బయటే దాన్ని కడుక్కొని రావచ్చు కదా అంటూ ఒక పెద్ద ఆయన విసుక్కున్నాడు వాసుదేవ్ పైన. వాసుదేవ్ మాత్రం తన చేతి వైపు చూసుకున్నాడు. వెంటనే ఒక పనివాడు గబగబా వచ్చి నీళ్లు, డెటాల్, సబ్బు, శానిటైజర్ అన్నీ అతని ముందు పెట్టాడు. అది చూసిన తులసి కళ్ళార్పకుండా చూస్తూ, ఏంటిది, పని వాళ్ళు కూడా ఇతన్ని చూసి ఇలా గజగజ వణికిపోతున్నారే, కనీసం వీళ్ళ నానమ్మ కూడా ఇతన్ని మందలించడం లేదు, ఇంత సైలెంట్గా ఉందేంటి?
ఎదుటి వాళ్ళని ఇలా కొట్టకూడదని ఒక్క మాటైనా చెప్పాలి కదా! ఒకవేళ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే, వామ్మో! మా నాన్నని, తమ్ముడిని, చెల్లిని కూడా ఇలాగే కొట్టేవాడా? అమ్మో! తలుచుకుంటేనే భయంగా ఉంది అనుకుంది. వాసుదేవ్ మాత్రం ఏమీ జరగనట్టుగా చేతులు కడుక్కున్నాడు. బయట ఒక వ్యక్తిని కొట్టినప్పుడే అతని ముక్కు నుంచి వచ్చిన రక్తం వాసుదేవ్ చేతికి అంటుకుంది. అంతే అని సరిపెట్టేసుకున్నాడు. సరే, టిఫిన్ చేసి మీ భార్యాభర్తలు ఇద్దరూ గుడికి వెళ్ళిరండి. నీ భార్యని తీసుకొని గుడికి వెళ్ళిరారా, పొద్దుపోయింది అని పెద్దవాళ్ళు చెప్పగానే వాసుదేవ్, పర్వాలేదు, భగవంతుడు తినకుండా రమ్మని చెప్పాడు కదా, తినేసి వెళ్తాం అన్నాడు. అతను తినడం మొదలుపెట్టగానే తులసి ఆశ్చర్యపోయింది. 4-5 ఇడ్లీలు కాదు, డజన్ల కొద్దీ ఇడ్లీలు, వడలు, పెసరట్లు తినేసి చివరికి నోరు తుడుచుకున్నాడు. వామ్మో! కుంభకర్ణుడిలా అంత తిన్నావేంటి? అసలు ఇంత తిని ఎలా అరిగించుకుంటావురా బాబు అని తులసి మనసులోనే అతన్ని చూసి భయపడుతూనే అనుకుంది. రాజమని వాళ్ళిద్దరినీ గుడికి పంపించింది. గుడిలో ప్రదక్షిణాలు పూర్తయ్యాక పంతులు గారు పూజ చేస్తూ, వాసుదేవ్ బాబు, మీ భార్య పేరేంటి అని అడిగాడు. వాసుదేవ్ వెంటనే తులసి వైపు తిరిగి, ఇంతకీ నీ పేరేంటి అని గంభీరంగా అడిగాడు. తులసి కళ్ళు పెద్దవి చేస్తూ అతని వైపు చూసింది. అంటే పేరు కూడా తెలియకుండానే 3 ముళ్ళు వేసేసావారా? రాత్రంతా నన్ను గాబర పెట్టేశావా? నీలాంటి వాడు మ్యూజియంలో ఉండాల్సిన వాడివి అని మనసులోనే తిట్టుకుంటూ, నా పేరు తులసి" అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. తులసి వాసుదేవ్ అని పంతులు చిరునవ్వు నవ్వుతూ, అబ్బా, పేర్లు ఎంత చక్కగా కలిశాయమ్మా, మీ ఇద్దరి జీవితాంతం ఇలాగే కలిసిపోవాలి అని ఆశీర్వదించాడు. పేర్లు కలిస్తే సరిపోదు పంతులు గారు, మనసులు కూడా కలవాలి. మా వ్యాసలు కలుస్తాయో లేదో ఆ దేవుడికే తెలియాలి. మనుషుల మీద ఇలాంటి వింత వింత ప్రయోగాలు ఎందుకు చేస్తాడో అని తులసి కన్నులు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంది. పక్కనే వాసుదేవ్ మాత్రం దేవుడి వైపు తీక్షణంగా చూస్తూ, తులసి, పేరుకు తగ్గట్టే నా భార్య కూడా చాలా బాగుంది. ఇలాంటి అమ్మాయిని నా జీవితంలోకి పంపించినందుకు థ్యాంక్స్ అన్నట్టుగా మనసులోనే అనుకుని చేతులు జోడించాడు వాసుదేవ్. ఆ క్షణంలో తులసి భయంతో అతని పక్కన నిలబడి ఉంటే, వాసుదేవ్ మాత్రం తన జీవితంలోకి వచ్చిన ఆ భయపడే భార్యను చూసి లోపలే చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆమెకు ఇతను మొరటోడు, రౌడీ, భయంకరమైన మనిషి. కానీ వాసుదేవ్ మనస్సులో మాత్రం అప్పటికే ఒక మొండి నిర్ణయం పుట్టింది. ఎంత భయపడినా సరే ఈ తులసిని మాత్రం జీవితాంతం నా పక్కనే నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి అని మనసులోనే మొండిగా నిర్ణయం చేసుకున్నాడు వాసుదేవ్. మరి వాసుదేవ్ మనసులో తులసి స్థానం ఏమిటో ఆమెకు ఎప్పటికైనా అర్థమవుతుందా? అసలు వాసుదేవ్ తులసితో ఎలా ఉండబోతున్నాడు? మొండి మొగుడి మొరటి ప్రేమలో తులసి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? కథను ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు తెలుసుకుందాం. అంతలోపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ స్టోరీకి వ్యూస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు పెరగడం లేదు. చకచకా సబ్స్క్రైబర్స్ పెరిగితే మన ఛానల్కి కూడా మంచి గ్రోత్ వస్తుంది కదా. కాబట్టి ఒక్కసారి మన ఛానల్ గురించి కూడా ఆలోచించి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక గుడిలో పూజ పూర్తయిన తర్వాత వాసుదేవ్ వెంటనే బయటకు వచ్చి తన బైక్ వైపు అడుగులు వేశాడు. తులసి మాత్రం అతని వెనక నడవకుండా గుడిలోనే ఒక స్తంభానికి ఆనుకొని మౌనంగా కూర్చుంది. వాసుదేవు బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేశాడు. కానీ వెనక ఎవరూ కూర్చోకపోవడంతో కాస్త విసుగ్గా వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి, ఇంకా రాలేదా అనుకుంటూ గుడి లోపలికి చేశాడు. ఒక మూలన తులసి కూర్చొని ఉండడం కనిపించింది అతనికి. అంతే, అతనికి పొలంలో ఉన్న పనులన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చేసాయి. ఏంటి ఈ అనవసరమైన ఆలస్యం అన్నట్టుగా విసుగ్గా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గుడి లోపలికి వచ్చాడు. తులసి దగ్గరికి వెళ్ళి గంభీరంగా, ఏంటి ఇక్కడికి వచ్చినావు? నిన్ను ఇంటి దగ్గర దింపేసి నేను పొలానికి వెళ్ళాలి. అక్కడ నాకు చాలా పనులున్నాయి, తొందరగా పద అన్నాడు. వాసుదేవ్ మాటలకు తులసి నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది. అతని ముఖంలో మాత్రం అస్సలు చిరునవ్వే లేదు. ఎప్పటిలాగే ఆ మొరటితనం, ఆ తొందరపాటు. అది అది గుడికి వచ్చాం కదా,
కొద్దిసేపు గుడి ప్రాంగణంలో కూర్చుంటే మనసు ప్రశాంతపడుతుంది అంటూ తులసి మెల్లిగా ఒక్కో పదాన్ని భయపడుతూ పలికింది. ఆమె మాటలు వాసుదేవు చెవికి సరిగ్గా వినిపించలేదు. కానీ ఆమె పెదాలు మాత్రం కదులుతున్నాయి. అది గమనించాడు. ఏంటి? ఏమన్నావు? కాస్త గట్టిగా చెప్పు అని వాసుదేవ్ మళ్ళీ గట్టిగా అడిగాడు. అంతే. తులసి ఉలిక్కిపడింది. వామ్మో! నేను ఇంతసేపు మాట్లాడినా ఈ రౌడీకి వినిపించలేదా? అంతే అయ్యుంటుంది అని అతని వైపే చూస్తూ మనసులోనే అనుకుంది. వాసుదేవ్ ఇంకేమీ మాట్లాడకుండా ఆలస్యమైపోతుంది అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బరాబరా బైక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అతను మామూలుగానే నడుస్తున్నా తులసికి మాత్రం అది పరుగు తీసినట్టే అనిపించింది. నాకు సమయాన్ని వృధా చేయడం అంటే అస్సలు నచ్చదు. తొందరగా బైక్ ఎక్కు అన్నాడు. ఆ ఒక్క మాటకే తులసి సైలెంట్ అయిపోయింది. బైక్ ఎక్కేసింది. అతను అంత గట్టిగా అరిచి చెప్పగానే తండ్రి బెదిరిస్తే చిన్న పాప భయపడినట్టుగా తులసి కూడా భయపడిపోయి సైలెంట్గా బైక్ ఎక్కి అతని వెనకాల బుద్ధిమంతురాల్లా కూర్చుంది. అద్దంలో తులసి భయపడుతున్న ముఖాన్ని చూస్తూ వాసుదేవ్ మనసులోని చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆ తర్వాత బైక్ని చాలా వేగంగా ఇంటి వైపు నడిపించాడు. ఆ స్పీడ్‌ని చూస్తే తులసి గుండె జారిపోయింది. వామ్మో! నేను ఇంటికే వెళ్తున్నానా? లేక డైరెక్ట్‌గా స్వర్గానికో, నరకానికో టికెట్ తీసుకున్నానా? వీడిని చేసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా నరకానికే వెళ్తాను. స్వర్గానికైతే వెళ్ళను అని కళ్ళు గట్టిగా మూసుకుంది. అతని నడుము చుట్టూ చేతులు బిగుతుగా పట్టుకొని కూర్చుంది. ఆ స్పర్శ అతనికి చాలా బాగా నచ్చింది. అప్పుడే బైక్ ఆగిపోయింది. తులసి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. హమ్మయ్య! బ్రతికే ఉన్నాను అంటూ గుండెలపై చెయ్యి వేసుకొని ఊపిరి పీల్చుకుంది. బైక్ దిగి గుడి ప్రసాదాన్ని చేతిలో పట్టుకొని నిలబడింది. వాసుదేవ్ మాత్రం తులసిని కింది నుంచి పై వరకు చూసి వచ్చిన స్పీడ్ కంటే రెట్టింపు స్పీడ్‌లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఆ మనిషి తులసి కళ్ళకే కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిపోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.